ఈశాన్య పెరిగిన స్థలం సూపర్ అని మాట్లాడతారు. నిజంగా నేను ఒకటే ఒక వర్డ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా మీరు కావాలంటే ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం అలా పెంచి దారాలతో సహా పట్టి చెక్ చేయండి. ఈశాన్యం పెంచితే ఈశాన్యం పెరగదు. ఆధారాలతో పాటు నేను ఈరోజు మొట్టమొదటిసారిగా ఎవ్వరూ కూడా దీని మీద పరిశోధన చెయ్యలేదు. ప్రాక్టికల్గా ఈరోజు వరకు ఎవ్వరు చెప్పనటువంటి టాపిక్. సో స్పెషల్ ఎపిసోడ్ మీకోసం. ఈశాన్యం పెంచితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అని చాలామంది మాట్లాడారు. సో ఈశాన్యం పెంచితే అష్టైశ్వర్యాలు మీకు దూరం అవుతాయి. ఈ వర్డ్ హరివాస్తులో మాత్రమే మీరు వింటారు. ఈశాన్యం పెంచితే ఈశాన్యం పెరగదు, ఈశాన్యం పెంచితే ఈశాన్యం తగ్గుతుంది. ఆధారాలతో పాటు నేను ఈరోజు మొట్టమొదటిసారిగా ఎవ్వరూ కూడా దీని మీద పరిశోధన చెయ్యలేదు. ఈరోజు ఆ పరిశోధనకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. సో ఈశాన్యం అనేది పెరిగితే ఈశాన్యం అనేది లెస్ అయిపోతుంది. ఉత్తర ఈశాన్యం పెంచినా, తూర్పు ఈశాన్యం పెంచినా ఏదైనా ఒక లోపం ఖచ్చితంగా మీకు వస్తుంది. ఈశాన్యం పెంచితే పెరిగినట్టు కాదు, ఈశాన్యం పెంచితే ఈశాన్యం తగ్గినట్టు ఆధారాలతో పాటు మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒకటే గమనించండి, ఏంటంటే మనం తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ రెండు మూలలు పెరిగినప్పుడు మీరు ఎంతో సంతోషించి ఆహాహాహాహా ఈశాన్య పెరిగిన స్థలం సూపర్ అని మాట్లాడతారు. నిజంగా నేను ఒకటే ఒక వర్డ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఈశాన్యం పెంచుమని కాదు, మనకు తూర్పు ఫేసింగ్ మీరు ఇల్లు తీసుకున్నప్పుడు, ఉత్తరం ఫేసింగ్ మీరు ఇల్లు తీసుకున్నప్పుడు ఇల్లు అనేది నైరుతి వైపుకు కడితే తూర్పు ఉత్తర ఈశాన్యాలు ఎక్కువగా ఖాళీ స్థలం ఉంటే అది అదృష్టాన్ని ఇస్తాయి. అదేవిధంగా పడమర లేదా దక్షిణం మీరు రోడ్ ఉన్నప్పుడు, మెయిన్ డోర్ పెట్టినప్పుడు ఈశాన్యంలో ఇల్లు కట్టి పడమర దక్షిణం ఖాళీ ఉంటే అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ప్రశాంతవంతమైన జీవితాన్ని ఇస్తుంది అని నేను చెప్పాను. సో ఈశాన్యం పెంచితే ఈశాన్యం ఎలా తగ్గుతుందో నేను ఇప్పుడు పూర్తి వీడియో అనేది నేను చూపిస్తాను. ప్రాక్టికల్గా ఈరోజు వరకు ఎవ్వరు చెప్పనటువంటి టాపిక్. సో స్పెషల్ ఎపిసోడ్ మీకోసం. సో ఇక్కడ నేను మీకు ఎంతో అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను. సో పూర్తి వీడియో అనేది మీరు చూడండి. సాధారణంగా మనం ఏం మాట్లాడతామంటే ఇది 90 డిగ్రీలు ఉండాలంటాం. అంటే ఏ మూలైనా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి ఉత్తరం అండి. ఉత్తరమైనా, తూర్పైనా, దక్షిణమైనా, పడమరైనా, నైరుతి, నెక్స్ట్ ఇక్కడ ఆగ్నేయము, ఈ 3 మూలలు 4 మూలలు 90 డిగ్రీలే తీసుకోవాలంటాం. 90 డిగ్రీస్. సో చూస్తున్నారు కదా, 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ మనం తీసుకున్నప్పుడు మీరు గనక ఈ స్కేల్ ఇలా పెడితే 100% ఇది మీకు ఖచ్చితంగా కోణానికి అనేది ఉంటుంది. చూసారు కదా ఇక్కడ దగ్గర జూమ్ దగ్గర తీసుకురా, ఇక్కడ చూడండి కరెక్ట్గా లైన్ మీదకే ఉంది ఇది. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి తూర్పు ఈశాన్యం పెంచారు, ఇక్కడ ఉత్తర ఈశాన్యం పెంచారు, ఇలా పెంచినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. నేను ఒక అలైన్మెంట్ తీసుకుంటాను ఇక్కడ. సో తూర్పు ఈశాన్యం పెంచిన దానికి అలైన్మెంట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఉత్తర ఈశాన్యం ఇక్కడ తగ్గిపోయింది. ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇది ఉత్తర ఈశాన్యం. ఇక్కడ ఉత్తర ఈశాన్యం లెస్ అయిపోయింది. పోనీ నేను ఉత్తర ఈశాన్యానికి తీసుకుంటే తూర్పు ఈశాన్యం లెస్ అయిపోయింది. సో ఏ ఒక మూల సరిగా లేదు. ఇలాంటి తప్పులు మీరు చేస్తే ఇది 100% ఒక మేజర్ దోషం. ఈశాన్యం పెంచితే ఈశాన్యం పెరగదు. ఇక్కడ చూడండి దీనికి స్కేల్ 90 డిగ్రీస్ పెడితే ఇక్కడ చూడండి ఈశాన్యం తగ్గిపోయింది, తగ్గుతూ వాయువ్యం మొత్తం తగ్గుతూ పోయింది. ఈరోజు వరకు ఎవ్వరు చెప్పనటువంటి కంటెంట్ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి ఇంకోటి,
మనము ఈ విధంగా ఇక్కడి నుంచి ఇలా చేసినప్పుడు 100% ఈశాన్యం అనేది కోణంగా పెరిగి 100% మనకు మైనస్ అనేది చేస్తుంది. ఎవరికైనా ఈశాన్యం నిజంగా పెరగాలని భావిస్తే ఈ విధంగా మీరు పెంచుకోవడం అనేది కొంచెం ఉత్తమమైనది. కోణంగా ఎప్పుడు ఇట్లా మూలలు పెంచేలాగా ఉండకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఈశాన్యం పెరిగితే ఈశాన్యం లెస్ అనే సంగతి ఈరోజు వరకు మీకు ఎవ్వరూ చెప్పలేదు. సో ఎంతోమంది ఇప్పుడు నెక్స్ట్ దీని మీద పరిశోధన చేసి మీ అందరికీ అందిస్తూనే ఉంటారు. సో ఇక నుంచైనా ఈశాన్యం పెరిగితే పెరిగినట్టు కాదు, తగ్గినట్టు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా మీరు కావాలంటే ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం అలా పెంచి దారాలతో సహా పట్టి చెక్ చేయండి. 100% ఈశాన్యం లెస్ అయినట్టే. అర్థమైందా? సో ఇలాంటి ఎన్నో సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.